అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. అందరికీ నమస్కారం. మేము సురభి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి ఈరోజు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ కాన్సెప్ట్ లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ర్యాలీని ఏర్పాటు చేసినాము. ఆ సందర్భంగా మన సిఏ ఉమెన్స్ పోలీస్ మేడం మాట్లాడతారు. అలా సార్ సిఏ వన్ టౌన్ సార్ కూడా మాట్లాడతారు. ఎందుకు మనం చేసుకుంటున్నామంటే తల్లికి బిడ్డకు మంచి బంధం ఏర్పాటు చేయాలి. ఎట్టి పరిస్థితులను తల్లిపాలు ఇవ్వకుండా ఆపకుండా 6 నెలల పాటు మనం ఇవ్వాలి. 6 నెలల తర్వాత తల్లి పాలుతో పాటు మిగతా ఆహారాలు కూడా ఇవ్వాలని ఈ సందర్భన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. ఈరోజు మా సిద్దిపేట కమిషనర్ ఆదేశాల మేరకి ఈ యొక్క తల్లిపాల వారోత్సవాలకి అటెండ్ అవ్వడం జరిగింది. నవేడేస్ అన్ని టెక్నికల్ అవుతున్నాయి కాబట్టి ఏదైనా రెడీమేడ్ గా దొరుకుతుంది, కానీ తల్లిపాలు అనేది న్యాచురల్ కాబట్టి బిడ్డకి తల్లిపాలు ఎంతో శ్రేష్టము. ఈ యొక్క అవేర్నెస్ గ్రామాలకి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వారోత్సవాలు జరపడం జరుగుతుంది. సో అందరికీ నా తరపున బిడ్డ క్షేమము తల్లికి ఇంపార్టెంట్ కాబట్టి ముఖ్యంగా తల్లిపాలు బిడ్డకి శ్రేష్టమని ఈ యొక్క ముఖ్యాంశము. అందరికీ నా నమస్కారం. వాళ్ళ యొక్క ప్రాముఖ్యత గురించి ఒక అవగాహన కోసం ఈ ర్యాలీ తీయడం జరిగింది. సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్ నుంచి ముఖ్యంగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ అవగాహన ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది తల్లులు పిల్లలకు పాలు ఇవ్వకుండా కూడా చేస్తున్నారు కాబట్టి మొదటి 6 నెలలు ముఖ్యంగా తల్లిపాలే శ్రేష్టము. వేరే పాలు కానీ వేరే పదార్థాలు కానీ తినిపించాల్సిన అవసరమే లేదు. 6 నెలల తర్వాత యూజువల్గా మన సమాజంలో 9 నెలలకి అన్నప్రాసన అనేది చేసి చిన్నపిల్లలకి సాలిడ్ ఫుడ్స్ అలవాటు చేయడం స్టార్ట్ చేస్తాం. అది 6 నెలల నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. ముఖ్యంగా 6 నెలల వరకు మాత్రము ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే తల్లిపాలు మాత్రమే ఇవ్వచ్చు, ఇంక వేరే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ ప్రాముఖ్యతను అవగాహన కలిగించడం కోసం ఈ ర్యాలీ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.